అలే గారు మీతోటి మొదలు పెడదాం. 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక స్పష్టమైన హామీ ఉంది, తెలంగాణలో ఏర్పాటు దిశగా కదులుతాము అని చెప్పి దానికి సంబంధించినటువంటి పనులు చేస్తామని చెప్పి. అంటే వీటన్నిటి నేపథ్యంలో అసలు తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఖరే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది అనేది మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. దాన్ని ఎట్లా చూస్తారు? నమస్తే అండి. 2014 డిసెంబర్ 18 పార్లమెంట్ ఆమోదించినటువంటి విభజన చట్టంలో 13వ అంశంగా చాలా క్లియర్ గా బయ్యారంలో ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ స్టీల్ ఆధ్వర్యంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు పెడతామని చెప్పి నిర్దిష్టమైన చట్టబద్ధ హామీ ఇవ్వబడిందండి పార్లమెంట్. సో దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మ్యాండేటరీగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో దాన్ని సాగతీస్తూ వచ్చి అనేక సాకులు చెప్పి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది, చట్టాన్ని గౌరవించలేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షని గౌరవించలేదు. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో అది ఒక ముద్దాయిగా ఉన్నమాట వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు మొన్న కిషన్ రెడ్డి చెప్పింది కానీ ఇవన్నీ కూడా ఫీజిబిలిటీ లేదు, సరైనటువంటి వనరులు లేవు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు సరిపడనంత లేవు, వాటిలో నాణ్యత లేదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి కారణం. అసలు ఆ కారణము చట్టంలో పెట్టే నాడు ఫీజిబిలిటీ అనేటటువంటి మాట లేదు. పరిశ్రమ పెడతామని చెప్పారు. ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మండలాలు పోలవరం కింద కోల్పోయినటువంటి ఒక స్థితిలో చిట్ట చివరికి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగంగా ఉన్నటువంటి బయ్యారానికి ఒక ఉక్కు పరిశ్రమనిచ్చి ఊరడింపుగా ఆ చట్టంలో చేర్చడం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక కాంపెన్సేషన్ ఖమ్మం జిల్లాకి ఒక కాంపెన్సేషన్ గా చూడాలి దీన్ని అని చెప్పి అప్పటి ఒక కేంద్ర ఒక రకంగా ఈ జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు డెవలప్మెంట్ అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారు. అప్పటి ఒక కేంద్ర మంత్రి ఖమ్మం పర్యటన సందర్భంగా కూడా మాట్లాడిన విషయం కూడా నాకు బాగా గుర్తుంది. కానీ అదే సందర్భంలో కేసీఆర్ ప్రభుత్వం అంటే మీరు ప్రారంభించకపోతే మేమే ప్రారంభిస్తామన్న మాట మాత్రం వచ్చింది. తర్వాత సింగరేణికి అప్పగిస్తాం, సింగరేణి ద్వారా ప్రారంభిస్తాం అనేటటువంటి మాట వచ్చింది. నాకు గుర్తున్నంత వరకు బీహార్ నుంచో ఛత్తీస్గఢ్ నుంచో రైల్వే లైన్ కూడా మేము వేయటానికి మేము సిద్ధమని చెప్పి ఎన్నికలకి ముందు ఎన్నికల తర్వాత మాటలు అయితే వినిపించినాయి. కానీ వీటేవి ఆచరణ రూపం దాల్చకపోవటానికి ప్రధానంగా మీ దృష్టిలో ఏం కారణంగా అనిపిస్తుంది? ఈ ఒక రకంగా 2015లోనే కేసీఆర్ ఒక మాట దూలిండండి. ఆనాడు మెదక్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇనుప ఖనిజాలని ఆస్ట్రేలియా ప్రైవేట్ కంపెనీకి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది మొట్టమొదటిసారి. 14లో అధికారంలోకి వచ్చి 15లోనే మెదక్ ఐరన్ ఓర్ ని కరీంనగర్ ఐరన్ ఓర్ ని ఆస్ట్రేలియా ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నది కేసీఆర్ గవర్నమెంట్.